ఆడపిల్లల్ని ఇలాగే ఏడిపిస్తుంటే నేను కూడా వెళ్ళి ఫిజికల్గా కొట్టాల్స్తే కానీ మనుషులు వినే పరిస్థితుల్లో లేరు. పోలీసులు అయ్యా బాబు అంటే పోలీసులు వచ్చే టైంకి దారుణాలు జరిగిపోతున్నాయి. అప్పుడు మేమేం చేయాలి? ఖచ్చితంగా మేము ఈ చట్టాలు మేము చేతిలో తీసుకుంటాం. ఖచ్చితంగా కొట్టాల్సి వస్తే ఇలాంటి దుర్మార్గులందరినీ. ఉత్తరప్రదేశ్లో ఎమ్మెల్యే మీద కూడా ఇటువంటి అలిగేషన్స్ వచ్చాయి. ఆసిఫా అనే కాదు, మహిళల మీద ఉత్తరప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే మీద కూడా ఇటువంటి అలిగేషన్స్ వస్తే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ఎవరు కాపాడినా వాళ్ళది దాని రాజద్రోహం, అది దేశద్రోహం. అది ఎవరైతే దుర్మార్గాలు చేస్తారో మీరు వాళ్ళని రక్షిస్తానంటే ఎట్లా? వాళ్ళని వెనకేసుకొస్తానంటే ఎట్లా? అలాగే ఇది ఏ ఒక్కరిది ఇది చెప్పింది, ఇది మానవత్వం మీద జరిగిన దాడి. దీనికి దయచేసి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకు అతీతంగా ఈ రోజున జరిగిన ఈ హేయమైన చర్యకి ఆ బాధితులకి, ఆ కుటుంబాలకి అండగా నిలబడి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. చాలా మంది తెలుగు అమ్మాయిలు బయటకు వస్తున్నారు. శ్రీరెడ్డి కాదు, చాలా మంది తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో ఇవన్నీ సింపుల్గా ఏంటంటే ఎవరన్నా తప్పులు చేస్తే టీవీలకు వస్తే లాభం లేదు. కోర్టులో కేసులు వేసుకోమని చెప్పండి, పోలీస్ స్టేషన్లో కేసులు వేయాలి. ఈ సెన్సేషనిజం కంటే కూడా నేను కోరుకునేది ఏంటంటే ఎవరైతే వాళ్ళకి అన్యాయం చేశారో వాళ్ళకి కోర్టులో, పోలీస్ స్టేషన్లో చట్టాలను వేయమని చెప్పండి. జరగనప్పుడు అప్పుడు అలాంటి చేస్తే బెటర్గా ఉంటుందని నా మనసు. ఎవరు నాకు స్పందన ఇదే. ఇలా రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి నిరసనలు ప్రకటించడం కంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ నాకు వీళ్ళ వల్ల అన్యాయం జరిగింది, నాకు అన్యాయం చేయండి, లెట్ దెమ్ డూ హ్యాండిల్ ఇట్. ఎందుకంటే మీడియాలో మనం ఎంత మాట్లాడినా మీడియా ఈజ్ ఒక మెసేజ్ పట్టుకెళ్ళరు, కానీ న్యాయం చేయాల్సింది గవర్నమెంట్ వింగ్సే చేయాలి. ఆ చట్టసభల్లోనే జరగాలి న్యాయం. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏది జరిగినా మీడియా వారికి కూడా ఏంటంటే ఇది మీరు ఎంత మాట్లాడినా ఒక నెల రోజులు మాట్లాడి 2 నెలలు మాట్లాడండి. దీనికి చట్టాల్లోకి వెళ్ళి, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి వీటిని నాకు ఇలాంటి వాళ్ళ వల్ల అన్యాయం జరిగింది మీరు తీసుకోండి అనుకున్న పోలీసులు దాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఖచ్చితంగా దాన్ని ఒక పెద్ద స్థాయిలో చేయాల్సి వస్తుంది. కానీ ఇలాంటి చేయడం వల్ల ఏమైపోద్దంటే అది వాళ్ళకి ఇబ్బంది అవుద్ది. అందుకని నా కోరిక కూడా ఏంటంటే నేను కోరుకునేది ఫస్ట్ ముందస్తుగా దీనిని పోలీస్ స్టేషన్లో దాఖలు చేయండి, ఎవరి వల్ల అన్యాయం జరిగింది అనేది. 1 year back చలపతిరావు గారు మాట్లాడింది ఇమీడియట్ గా ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లు సరిపోవండి. మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలని మీరు అనుకున్నారు కదా, ఎవరు మీకు ఓటు కూడా వేయండి, మీకు ఓటు కూడా వేయరు, ఓటు కూడా ఎవరు వేయరండి. మేము మామూలు ఆడపిల్లలమి రండి సార్, మాకు న్యాయం చెయ్యండి. ఒక హాఫ్ అన్ అవర్ రిక్వెస్ట్, ఒక 10 నిమిషాలు మీకు మాతో మాట్లాడటానికి కేటాయించలేదండి, ఒక్క 5 నిమిషాలండి. మీరు ఎక్కడున్నారో మేము వస్తామండి అక్కడికి, మా ప్రాబ్లమ్స్ చెప్పుకుంటాము. ఇప్పుడు నెక్స్ట్ అదే జరిగింది మనకి, నెక్స్ట్ అదే జరిగింది మనకి. కేసీఆర్ గారి దగ్గరికే వెళ్దాం మనం. ఇంకా ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.